మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు జగన్ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుల కోసం వేల కోట్ల రూపాయల సంపద కూడబెట్టుకోవడం పైనే దృష్టి పెట్టారని సోమిరెడ్డి ఆరోపించారు. రైతులు పేద ప్రజల భవిష్యత్తును పక్కన పెట్టి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే ముందు గతంలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై జగన్ సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మీ ఫ్యామిలీ, మీ తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈరోజు పరిస్థితి ఏంటి? ఎవరో చెప్పారు, ఇండియాలో మూడు పొలిటికల్ ఫ్యామిలీస్ ఫైనాన్షియలీ సౌండ్ అంట. ఒకటి మహారాష్ట్ర, ఆ ముగ్గురులో ఈయన ఒకటంట. మీరు భార్య బిడ్డలు, మీరు నలుగురు, మీ నలుగురికి వేల కోట్లు కావాలా? కానీ ఇక్కడ రైతులు, పేదలు, ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి, 5 కోట్ల మంది భవిష్యత్తు గురించి మాత్రం ఓన్లీ రాజకీయమే.